నెక్స్ట్ చూడండి మా ఇక్కడ ఏమంటారు అంటే మ్యాట్రిక్ ఇన్వర్స్ అంటారు. ఇన్వర్స్ అంటే ఏంది? ఏ ఇన్వర్స్ అంటాం కదా, దాన్ని ఇన్వర్స్ అంటాం. ఇన్వర్స్ మెథడ్ అంటాం. మనం ఇప్పటివరకు క్రామర్స్ మెథడ్ అయిపోయింది. ఇన్వర్స్ మెథడ్. ఇన్వర్స్ మెథడ్ అంటే గుర్తుపెట్టుకున్నామా, ఎలా చేస్తాం ఒక్కసారి చూడండి. ఇన్వర్స్ మెథడ్ అంటే ఏం లేదు, ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఫస్ట్ ఏం రాస్తామంటే ఏ అని రాస్తాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ అయిపోతుంది. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూ రాసిస్తాం. సపోజ్ 9, 6, 2 రాస్తాం. ఇట్లా రాసిన తర్వాత డెట్ కనుక్కుంటాం. డెట్ కంపల్సరీగా కనుక్కుంటాం. డెట్ ఖచ్చితంగా చూడమ్మా, డెట్ కనుక్కుంటాం. డెట్ అనేది కంపల్సరీగా మనకి ఏం కావాలంటే నాట్ ఈక్వల్ టు 0 కావాలి. నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అయితే ఖచ్చితంగా ఇన్వర్స్ మెథడ్ కనుక్కుంటాం. ఇన్వర్స్ మెథడ్ కనుక్కున్నప్పుడు ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఇస్తుంది కదా, ఈ మ్యాట్రిక్స్కు కో ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. కో ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కున్నా అయితే నేను చెప్తాను. కో ఫ్యాక్టర్స్ కనుక్కున్నాక అర్జెంట్ ఏ రాస్తాం. అర్జెంట్ అంటే ఏం లేదు మా, సపోజ్ 2, 3, 4, 1, 2, 1, 4, 5, 6 ఉంది. ఇలా ఉందనుకో, దీనికి అర్జెంట్ ఏ కనుక్కోవాలనుకుంటే ఏం లేదు మా, రోస్ను కాలంగా రాస్తాం అంతే. రోస్ను కాలం అంటే అడ్డంగా ఉండేదాన్ని నిలువ రాస్తాం. అంటే దీన్ని ఏం రాస్తాం? అర్జెంట్ ఏ అంటే 2, 3, 4 ఇక్కడ ఏముంది మా, 1, 2, 1, 4, 5, 6 బాగా గమనించినా చూడండి. రోస్ను కాలం అంట, అంటే అడ్డంగా ఉంది దాన్ని నిలువ. 2, 3, 4 అడ్డంగా ఉంది, ఇది రాసాం. 2, 3, 4 నిలువ రాసాం. 1, 2, 1 అడ్డంగా ఉంది, దీని రాసాం. 1, 2, 1 నిలువ రాసాం. 4, 5, 6 అడ్డంగా ఉంది, ఇక్కడ ఉంది 2. అంటే అదే అంటే అర్జెంట్ అంటే ఇలా ఉండేదాన్ని ఇలా రాస్తాం అంతే. ఇలాగుంటే ఇలా మారుస్తాం, దాన్ని అర్జెంట్ రాస్తాం. అర్జెంట్ అయిపోయినాక ఏ ఇన్వర్స్ అంటాం. ఏ ఇన్వర్స్ అంటే ఏం లేదు మా, అర్జెంట్ ఏ ఇంటూ ఇన్వర్స్, ఏ ఇన్వర్స్ అని రాస్తాం. చూడమ్మా, అర్జెంట్ ఏ ఇన్వర్స్ రాస్తాం. అంటే ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు 1/det ఏ అర్జెంట్ ఏ అని రాస్తాం. 1/det ఏ. det అంటే డెట్ మనం ఇక్కడ కనుక్కుంటాం కదా, ఈ వాల్యూ అంటే 1/det ఏ వాల్యూ అర్జెంట్ ఏ కనుక్కుంటే మనకు వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకున్నాం, ఇక్కడ ఏ ఎక్స్ రాస్తాము. ఇది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇన్వర్స్ మెథడ్ చేస్తాం. ఇన్వర్స్ మెథడ్ చేస్తే ఒకటే గుర్తు, అర్జెంట్ ఏ అంటే ఇలా అడ్డంగా ఉంటే ఇలా నిలువ రాయాలి అంతే. అడ్డంగా ఉంటే నిలువ రాయాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం ఒకసారి చూడండి. చూడమ్మా, మ్యాట్రిక్ ఇన్వర్స్ మెథడ్లో ఈ మెథడ్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 9 అంటే 3 ఈక్వేషన్ ఇచ్చినాడు. సాల్వ్ బై యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్, లేకుంటే క్రామర్స్ రూల్, లేదా గాస్ జార్డన్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ ఈజీగా ఉంటాయి. ఈ రెండు మెథడ్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇన్వర్స్ మెథడ్ ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. చూడండి మా, ఫస్ట్ రాస్తా ఉంటే ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి అని రాయండి. ఏ అంటే ఏంది? మ్యాట్రిక్స్ రాద్దాం. ఏ ఈక్వల్ టు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంది? 1, 1, 1, 2, 5, 7. 1 అంటే ఏంది? ఎక్స్ కోసెంట్. వై అంటే ఏంది? వై కోసెంట్. 1 అంటే జెడ్ కోసెంట్. ఇది ఎక్స్ కోసెంట్, వై కోసెంట్, జెడ్ కోసెంట్. అంటే 2, 1, -1 ఏ రాసేసినాం. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై జెడ్, ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ డి అంటే ఏంది? ఇచ్చిన ఈక్వేషన్లో లాస్ట్ 9, 52, 9, 52, 0, 9, 52, 0 ఎక్కడ చూసారంటే ఒకసారి చూద్దాం. చూడమ్మా, ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కదా, ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్లో ఎక్స్ కోసెంట్ ఉంది 1, వై కోసెంట్ 1, జెడ్ కోసెంట్ 1, అదే రాసింది 1, 1, 1. నెక్స్ట్ చూడమ్మా, 2, 5, 2, 5, 7 మా. ఎక్స్ కోసెంట్ ఉంది 2, వై కోసెంట్ 5, జెడ్ కోసెంట్ 7, 2, 5, 7. నెక్స్ట్ ఇది చూడమ్మా, 2, 1, -1. ఎక్స్ కోసెంట్ ఉంది 2, వై కోసెంట్ -1, వై కోసెంట్ 1, జెడ్ కోసెంట్ -1, ఎక్స్ వై జెడ్. 9, 52, 0 9, 9, 52, 0 అవి రాసినాయి. చూడు ఇప్పుడు ఎలా చేస్తామో ఒకసారి చూడండి. చూడమ్మా, ఇక్కడ మనకి ఏముంది? ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి ఉంది. నేను ఏం చేస్తానంటే ఎక్స్ ఇలా అవుతున్నాను, ఇది వదిలిపోతుందమ్మా. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి అవుతుందా? ఇప్పుడు ఫస్ట్ డెట్ కనుక్కుందాం. మనం ఏం కావాలా? ఏ ఇన్వర్స్ కావాలా. ఏ ఇన్వర్స్ కావాలి మనకు. ఏ ఇన్వర్స్ కావాలి. ఏ ఇన్వర్స్ కావాలంటే ఫస్ట్ డెట్ కనుక్కుందాం. అంటే డెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ కనుక్కుందాం. డెట్ ఏ కనుక్కోవాలంటే దీనికి డెట్ కనుక్కుందాం. అంటే 1, 1,
1 2 5 7 2 1 -1 దీన్ని డెట్ కనుగొనదు ప్లస్ మైనస్ ప్లస్ చూడమ్మా 1 ఇది క్లోజ్ చేయమ్మా ఇది చేస్తే 5 ఇంటూ 1 1 -1 కాబట్టి -5 మైనస్ 1 ఇంటూ 7 7 నెక్స్ట్ ఇదేముందమ్మా -1 ఎందుకంటే ప్లస్ -1 ఈ 1 అంటే ఇది క్లోజ్ చేయమ్మా 2 ఇంటూ -1 -2 మైనస్ 7 2 జా 14 నెక్స్ట్ ప్లస్ 1 1 ఇది క్లోజ్ చేయమ్మా 2 1 జా 2 మైనస్ 5 2 జా 10 చూడమ్మా ఇప్పుడు వస్తుంది 1 -5 -7 -12 -1 -2 -14 -16 నెక్స్ట్ ప్లస్ 1 -2లో 8 2 పోతే -8 చూడమ్మా ఇప్పుడు 12 1 జా 12 -12 మైనస్ మైనస్ ప్లస్ 16 1 జా 16 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 1 జా -8 ఇప్పుడు చూడమ్మా ఫస్ట్ నెగిటివ్ వాల్యూ -12 -20 -12 -8 -20 ప్లస్ 16 -20 16 పోతే -4 నాట్ ఈక్వల్ టు 0 అంటే -4 నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్కు అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ కోఫాక్టర్స్ కనుక్కుంటాం ఇప్పుడు ఎలా కనుక్కుంటాం కోఫాక్టర్స్ గుర్తుపెట్టుకుందాం కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ ఏ యొక్క మ్యాట్రిక్స్ కోఫాక్టర్స్ అనుకుంటాం కోఫాక్టర్స్ ఎలా కనుక్కుంటాం ఒక్కసారి చూడండి జాగ్రత్తగా చూడండి కోఫాక్టర్స్ ఎలా కనుక్కుంటామంటే ఇచ్చిన దీన్ని ఎలాగుందో యాచుకోవాలండి ఫస్ట్ టైం రాస్తే 1 1 1 అడగరమ్మా 1 1 1 మళ్ళీ రిపీట్ అదే రాయమ్మా 1 1 1 నెక్స్ట్ సెకండ్ లైన్ చూడమ్మా 2 5 7 మళ్ళీ రిపీట్ రాయమ్మా 2 5 7 నెక్స్ట్ మా 2 1 -1 అదే రాయమ్మా 2 1 -1 మళ్ళీ రిపీట్ రాయమ్మా 2 1 -1 ఇప్పుడు ఎన్ని లైన్స్ రాయడు 1 2 3 మళ్ళీ సేమ్ ఈ ఫస్ట్ లైన్ సేమ్ కింద రాస్తాయి అంటే ఇదే లైన్ ఇది రాస్తాయి 1 1 1 1 1 1 సెకండ్ లైన్ కింద రాసాము 2 5 7 2 5 7 ఈ లాస్ట్ లైన్ కూడా సేమ్ అదే రా 2 1 -1 2 1 -1 ఇలా రాసిన తర్వాత లాస్ట్ లైన్ ఇది కొట్టేస్తాం చూడు ఎలా కొట్టేస్తున్నామా ఈ మొత్తం లైన్ కొట్టేస్తాం ఈ మొత్తం లైన్ కొట్టేస్తాం ఈ లైన్ కొట్టేస్తాం ఈ లైన్ కొట్టేస్తాం గుర్తుపెట్టుకో బాగా ఇలా కొట్టేస్తాం బాక్స్ ఆకారాన్ని కొట్టేసినాక ఇప్పుడు మనము ఈ ప్రాబ్లంకి కోఫాక్టర్స్ కనుక్కుంటాం కోఫాక్టర్స్ కనుక్కున్నప్పుడు డైరెక్ట్ చూడము ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చూడండి ఏముంది చూడండి కోఫాక్టర్స్ ఏముంది మనకి ఇక్కడ 5 7 2 5 నెక్స్ట్ మా 1 -1 2 1 నెక్స్ట్ ఏముంది మా 1 1 1 1 నెక్స్ట్ ఏముంది మా 5 7 2 5 ఇవి మిగిలినాయి ఇంతేనా మిగిలినది చూడండి ఈ మొత్తం లైన్ కొట్టేసి మిగిలినవి ఇప్పుడు దీనికి కోఫాక్టర్స్ కనుక్కుంటే మనకు వచ్చేస్తుంది కోఫాక్టర్స్ కనుక్కుంటప్పుడు చూడమ్మా జాగ్రత్తగా నేను ఇక్కడ చేస్తాను ఒకసారి చూడండి కోఫాక్టర్స్ ఇక్కడ చేస్తాను చూడండి కోఫాక్టర్స్ చూడమ్మా 5 ఈ రెండు మనకి ఏం చేస్తుందండి 5 ఇంటూ -1 ఇక్కడ చేద్దామా ఇక్కడ చేద్దాం చూడమ్మా ఇట్లా మటుకు 5 ఇంటూ -1 -5 1 ఇంటూ 7 -7 ఓకేనా ఇది అయిపోయింది నెక్స్ట్ మా ఇది అయిపోయింది కదా నెక్స్ట్ మా 7 2 జా 14 మైనస్ మైనస్ ప్లస్ చూడమ్మా నెక్స్ట్ ఇది అయిపోయింది 7 2 జా 14 ఇక్కడ -2 1 జా 2 2 నెక్స్ట్ మా 2 ఇంటూ 1 2 మైనస్ 5 2 జా 10 అది అయిపోయింది నెక్స్ట్ ఇది చూడండి ఇది అయిపోయింది అంటే ఈ రో ఇప్పుడు ఈ రెండు 1 ఇంటూ 1 1 మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ 1 1 నెక్స్ట్ మా 1 ఇంటూ -1 -1 మైనస్ 2 ఇంటూ 1 2 నెక్స్ట్ మా 2 1 జా 2 మైనస్ 1 1 జా 1 నెక్స్ట్ చూడమ్మా 7 1 జా 7 మైనస్ 5 1 జా 5 నెక్స్ట్ మా 2 1 జా 2 మైనస్ 7 1 జా 7 నెక్స్ట్ మా 5 1 జా 5 మైనస్ 2 1 జా 2
కోఫాక్టర్స్ చూడు కనుక్కునేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని రాసి మళ్ళీ రిపీట్ రాయాలి. మళ్ళీ దీన్ని రిపీట్, మళ్ళీ ఇదే లైన్ ఇటు రాస్తాం. రాసి మొత్తం క్యాన్సిల్ చేసి ఇది రాస్తాం. ఇక్కడ చేసేటప్పుడు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఇది మల్టిప్లికేషన్ ఇది చేయాలమ్మా. అంటే 5 × -1 -5 మైనస్ 7 1 7 అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై చేస్తాం. 7 2 14 మైనస్ -7 ప్లస్ 2 1 2. నెక్స్ట్ ఏంటమ్మా 2 1 2 మైనస్ 5 2 10 అయిపోయింది. అంటే ఇది తీసేస్తుంది. ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ ఇది మళ్ళీ ఇది మళ్ళీ ఇది తీస్తుంది మళ్ళీ ఇది చేసేస్తుంది. ఇప్పుడు చూడండి ఇచ్చిన కోఫాక్టర్స్ రాసుకున్నాం. ఇప్పుడు -5 -7 -12 14 + 2 16 -10లో 2 పోతే -8 -8 చూడమ్మా. ఇప్పుడు 1 + 1 2 -1 -2 -3 2లో 1 పోతే 1. నెక్స్ట్ 7లో 5 పోతే 2 -7లో 2 పోతే -5 5లో 2 పోతే 3 అయిపోయాయి. కోఫాక్టర్స్ వచ్చేసాయి. చూడమ్మా ఇప్పుడు దీన్ని మనం అర్జాంటే కనాలి. ఈ వచ్చిన మ్యాట్రిక్స్ను అర్జాంటే అంటే చెప్పినాను ఇలా ఉంటే ఇలా రాయాలి. అంటే అడ్డంగా ఉంటే ఏం రాయాలి రో రాయాలి. అంటే రో ఉంటే కాలంలో ఒకసారి రో కాలం కన్ఫ్యూజ్ అవుతాం. అంటే ఇలా ఉంటుంది. ఈ లైన్ ఏం చేయాలంటే ఇలా చేయాలి. చూడు ఇప్పుడు అర్జాంటే రాదు. అర్జాంట్ ఏ ఈక్వల్ టు ఇదేముంది -12 16 -8 ఉంది. ఇది అడ్డంగా ఉంది. దీన్ని నిలుగు రాయాలి. అంటే ఏంది -12 దీని రా 16 ఏంది -8 ఇది అంతే అమ్మా. 2 -3 1 అడ్డంగా ఉంది. దీని ఏమన్నా నిలుగు రాయాలి. అంటే 2 -3 1 ఇది అంతే అమ్మా. 2 -5 3 అయిపోయింది. అర్జాంట్ అంటే ఏం లేదు రోస్ను కాలం చేయాలి. అంటే అడ్డంగా ఉండి నిలుగు రాయాలి. ఇప్పుడు మనకు లాస్ట్ చూడు ఏం రావాలి. ఇంకా మనకు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det A అర్జాయింట్ ఏ. చూడమ్మా det A అంటే మనకి ఏమొచ్చింది -4 అంటే 1/-4 -1/4 అర్జాయింట్ అంటే ఇదే కదా. అంటే -12 2 2 16 -3 -5 -8 1 3 ఇది వచ్చింది. కానీ మనకి ఏం కావాలా x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి కావాలి. అది ఎలా చేస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చేసింది ఆన్సర్ ఆల్మోస్ట్ వచ్చేసింది. కోఫాక్టర్స్ కనుక్కుంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని గుర్తుపెట్టుకోండి. ఇచ్చినప్పుడు ఏ ఎక్స్ డి రాస్తావు. ఇచ్చినప్పుడు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రావు. ఎక్స్ ఇలాగ పడితే తర్వాత ఏ ఇన్వర్స్ డి అవుతుంది. ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే డెట్ కనుక్కోవాలి. డెట్ అనేది 0 కావాలి. మనకు 0 కావాలి. నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. నాట్ ఈక్వల్ 0 అయినప్పుడు కోఫాక్టర్స్ కనుక్కున్నప్పుడు ఇలా కనుక్కోవాలా. ఇది కనుక్కొని ఇలా వచ్చేసింది. అప్పుడు ఏ ఇన్వర్స్ అన్నప్పుడు 1/det A అర్జాంట్ ఏ మైనస్ వచ్చింది. ఇప్పుడు ఏం లేదు ఇక్కడ మనకు లాస్ట్ నెంబర్ ఉంది 9 52 0. దీంతో మళ్ళీ చేస్తే ఆన్సర్ చేస్తే వచ్చేసింది. ఎలా చేస్తాం చూడండి ఒకసారి. చూడండి ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసింది. లాస్ట్ టైం రాస్తామంటే ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి అని రాస్తాం. చూడమ్మా మనం ఏం రాస్తామంటే ఫస్ట్ ఇది రాసేస్తుంది -1/4 అర్జెంట్ అంటే -12 2 2 నెక్స్ట్ 16 -3 -5 -8 1 3 ఇది రాసినాక మనకు డి అంటే ఏంది 9 52 0. చూడమ్మా ఇంకా దీని అవసరం లేదు. దీన్ని పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు చూడమ్మా మనం ఈ 2 ఉంది. ఈ 2 ఉన్నప్పుడు చూడండి ఇప్పుడు ఈ 2 ఉన్నప్పుడు ఎలా చేస్తామో ఒకసారి చూడండి. చూడమ్మా ఎలా చేస్తామంటే ఫస్ట్ ఒకసారి చూడండి -1/4 అలాగే పెట్టాయి. ఫస్ట్ దాంతో మల్టిప్లై చేయాలి. అంటే -12 × 9 2 × 52 2 × 0 నెక్స్ట్ 60 × 9 -3 × 52 -5 × 0 మళ్ళమ్మా -8 × 9 1 × 52 3 × 2 అది చేద్దాం. ఇప్పుడు చూడమ్మా ఫస్ట్ చేసేటప్పుడు -12 × 2 12 9 108 అంటే -108. నెక్స్ట్ చూడమ్మా దీంతో చేయాలమ్మా ప్లస్ 52 2 అంటే 52 × 2 అంటే 52 అంటే 2 టైమ్స్ 52 × 52 50 + 50 100 100 + 4 104 ప్లస్ 2 × 0 0 అయిపోయింది.
నెక్స్ట్ 16 into 9, 16 9 జా 144, 144. నెక్స్ట్ మైనస్ 53 into 2, 53 అంటే ఎంత 52 plus 52 plus 50, 150, 150 plus 6, 150 అంటే 156. నెక్స్ట్ మైనస్ 5 into 0, 0 మైనస్ 0. నెక్స్ట్ లాస్ట్ చూడమ్మా మైనస్ 8 into 9 అంటే మైనస్ 9 8 జా 72. నెక్స్ట్ ప్లస్ 52 into 1, 52 ప్లస్ 3 into 0, 0. చూడమ్మా ఎంత సింపుల్ చూడు. ఇన్వర్స్ పెడితే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడమ్మా -1/4. ఇప్పుడు చూడమ్మా ఈ జీరోతో అవసరం లేదు మనకు, 0 0 -108 ప్లస్ 104. 108లో నుంచి 104 పోతే ఎన్ని 4, ఏం 4 -4. నెక్స్ట్ అమ్మా 144 -156. ఏది హైయెస్ట్ వాల్యూ ఉంది -156 ఉంది. -156లో 144 అంటే ఈ 56 పక్కన పెట్టుకోం. 150లో 144 పోతే ఎంతమ్మా 6, ఆల్రెడీ 6 ఉంది. 6 + 6 12, -12. నెక్స్ట్ అమ్మా -52 -72 ప్లస్ 52, 72లో నుంచి 50 పోతే -20, -20 అయిపోయింది. ఇప్పుడు బై ఉంది కాబట్టి ఒక్కో దాంతో క్యాన్సిల్ చేస్తాం. ఎలా చేస్తాము చూడు, -1/4. చూడమ్మా ఒక్కసారి చూడండి, చూడమ్మా ఏముంది -1/4 అంటే -4/-4, మైనస్ క్యాన్సిల్ 4 4 అంటే ఎంత 1. నెక్స్ట్ ఏమవుతుందా -12/-4, మైనస్ క్యాన్సిల్ 4 1 జా 4 3 జా అంటే 3. నెక్స్ట్ దీంతో -20/-4, -4 1 జా 4 ఎంతమ్మా 1 3 4 పోయింది, 1 3 4 పోయింది. ఏదంటే క్యాన్సిల్ చేసే వస్తుంది చూడు 1 3 5, 1 3 5. లాస్ట్ మనం ఏం రాస్తాము, therefore x is equal to x, y, z equal to 1, 3, 5. ఇన్వర్స్ మెథడ్ అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్వర్స్ మెథడ్. ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒక్కసారి చూడండి. మా ఇన్వర్స్ మెథడ్ మళ్ళీ చెప్తాను. AXD అని రాస్తాం. AX ఈక్వల్ D, X అదిలో అయితే X ఈక్వల్ A ఇన్వర్స్ 0 అవుతుంది. మనం A ఇన్వర్స్ కనుక్కోవాలంటే డెట్ మెథడ్ కనుక్కుంటాం. డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. కో ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు ఇచ్చిన వాళ్ళు వేస్తాం 1 1 1 మళ్ళీ రిపీట్ 1 1 వేస్తాం, మళ్ళీ 2 5 7 మళ్ళీ రిపీట్ 2 5 7 2 1 -1 మళ్ళీ పైలైనా మళ్ళీ నెక్స్ట్ ఇట్లా రాసుకుంటాం. ఇవన్నీ కొట్టేసి ఇలా వచ్చేస్తాం. ఇలాగ కొట్టేసినాక ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఒకటే వచ్చండి. లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మ్యాట్రిక్స్ ఎక్కడ రాసుకుంటారేమో రాసుకోండి. ఇలా రాసుకుంటారంటే మ్యాట్రిక్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న మ్యాట్రిక్స్ రాసుకోవాలి. అది అవసరం లేదని చెప్పాను. ఒకవేళ మ్యాట్రిక్స్ ఉంటే చూడండి 5 7 1 -1 ఇది ఒక మ్యాట్రిక్స్. నెక్స్ట్ 7 2 -1 2 ఇది ఒక మ్యాట్రిక్స్. నెక్స్ట్ 2 5 2 1 ఇది ఒక మ్యాట్రిక్స్. నెక్స్ట్ అలాగే ఇది ఒక మ్యాట్రిక్స్, ఇది ఒక మ్యాట్రిక్స్, ఇది ఒక అలా అవుతుంది. ఈ మ్యాట్రిక్స్ రాయడం ఎందుకని డైరెక్ట్ ఇది అది చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది మనకి ఏం చేస్తాం 5 × -1 అంటే -5 మైనస్ ఇది మనకి ఇది అయిపోతుంది. అంటే ఈ లైన్ వదిలినాక నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇలా చేయడం వల్ల ఇలా చేస్తుంది. ఇది వచ్చినాక ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు, మనం అర్జాయింటే కనుక్కోవాలి. అర్జాయింటే కనుక్కోవాలంటే ఏం లేదు అడ్డంగా ఉన్న దాన్ని నిలువు రాయాలి. అంటే రోస్ నేమ్ రాస్తాం, కలవడం -12 16 -8 ఉంది. ఇది అడ్డంగా ఉంది. దీని ఏం చేస్తాం నిలువు రాయాలి. అంటే -12 16 -8 2 -3 -1 2 అంటే అడ్డంగా ఉంటే నిలువు రాస్తాం. దాన్ని అర్జాయింటే అయిపోయింది. ఏ ఇన్వర్స్ అంటే 1/det ఇంటూ అర్జాయింటే. 1/det అంటే ఏంది మనకు -4 వచ్చింది. అర్జాయింట్ అంటే ఇది వచ్చింది, ఇది రాసేసాం. నెక్స్ట్ ఏం చేసినామంటే x ఈక్వల్ A ఇన్వర్స్ అంటే -1/4 ఇది రాసినాం. 9 52 అది 0 రాసినాం. అంటే 1/4 ఇలాగ ఉంటుంది. ఇది చేసేటప్పుడు దీంతో ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ మళ్ళీ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ మార్కింగ్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చినాక మనకు వచ్చేసి ఇది అవుతుంది. ఇది ఎక్స్ మెథడ్. ఇది ఇన్వర్స్ మెథడ్. ఇన్వర్స్ మెథడ్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఇంకా మీరు చేసుకోకండి. నేను కామర్స్లో ఇన్వర్స్ మెథడ్ చెప్పాను. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ అయినాక నెక్స్ట్ 7 మార్క్స్ చెప్పేస్తాను. బాగా ప్రాక్టీస్ చేసుకోండి.